గుంటూరు జిల్లా పొన్నూరు ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరినప్పటి నుంచి విద్యారంగంలో ఎన్నో పలు సంస్కరణలకి తెరదీయటం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కానీ, విద్యార్థులకు కావాల్సిన వాళ్ళ యొక్క రీడింగ్ మెటీరియల్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన బట్టలు, బ్యాగ్స్, షూస్ ప్రతి ఒక్కటి కూడా పిల్లలకు అందజేసే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా బోధనలో కూడా పలు మార్పులు తీసుకొచ్చారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ప్రతి ఒక్క తల్లి తండ్రి గర్వించే విధంగా పాఠశాలల్లో మెరుగైన పనితీరును కనబరుస్తా ఉన్నాయి. మన నియోజకవర్గంలోనే 550 పైబడి మార్కులు, అత్యధిక 600కి 592 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులు కూడా జిల్లాలో 2వ స్థానంలో ఉన్న విద్యార్థులు కూడా మన నియోజకవర్గం నుంచే కావటం గర్వకారణం. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకి ఎంతో ప్రాధాన్యతనిస్తా ఉంది.